చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి. ఇక ఎటు పాలుపోక పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలతో భారత్తో సంప్రదింపులు చేసి యుద్ధం జరగకుండా చూసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఖచ్చితంగా ప్రతిసారి మంచితనం పనికిరాదు, యుద్ధం జరిగి తీరాలి, వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి ధీటుగా అంటూ కూడా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, దీనికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. రైట్, ఎలా చూడాలి కార్తిక్ గారు? ఇందాక మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి కూడా. ఏది అక్కడ ప్రధాని మోదీ మరోసారి కూడా వార్నింగ్ ఇచ్చారు, కానీ ఇవి వార్తలు వస్తూ ఉన్నాయి, కానీ అక్కడ ఆ పరిస్థితులు నిజంగానే ఉన్నాయా? పాక్ వాళ్ళు భయపడుతూ ఉన్నారా? ఏం మాట్లాడతారు? నేను ఇందాక చెప్పబోతున్నాను, 1450 మంది అఫీషియల్ గా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు రిజైన్ చేసి లెటర్లు పెట్టారు. సరే 5-6 వేల మంది వార్తలు వస్తున్నాయి, కానీ అఫీషియల్ గా వచ్చిన లెటర్ ప్రకారం 1450 మంది పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ కి రిజైన్ చేశారు. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ అధికారులు 250 మంది రిజైన్ చేశారు ఆ యుద్ధానికి వ్యతిరేకంగా. రెండోది, ఆర్మీ చీఫ్ గా ఉంటున్న మునార్ ఎక్కడున్నాడు ఇప్పటికీ తెలియదు. ప్రపంచ మీడియా కథనాల వార్తల ప్రకారం అతను వాళ్ళ ఫ్యామిలీని విదేశాలకు తరలించారు, అతను కూడా విదేశాలకు వెళ్ళిపోయాడని వార్తలు మనం చూస్తా ఉన్నాం. పాకిస్తాన్ భయపడుతుందని ఏం లేదు. వాళ్ళ దేశంలో మీరే చెప్తున్నారు కదా, బిఎల్ఎఫ్ తిరుగుబాటు పెద్ద ఎత్తున ఉందని చెప్పేసి, దాన్ని ఆపుకోవడం కోసం పాకిస్తాన్ ని ప్రజలందరినీ కూడా ట్రాప్ లో తీసుకొచ్చుకోవడం కోసం, దేశభక్తి ద్వారానో మతభక్తి ద్వారానో ఒక ట్రాప్ లో తీసుకొచ్చుకోవడం కోసం పాకిస్తాన్ వేసిన ఎత్తుగడ చివరికి బెడ్స్ కొట్టింది. మీరు అన్నారు యుద్ధం స్టార్ట్ కావాలని కోరుకున్నారు. ఆల్రెడీ మోడీ గారు యుద్ధం స్టార్ట్ చేశారు. ఎంత చెప్పబోయింది అదే నేను. మోడీ గారు ఆల్రెడీ రక్తరహిత యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఏది పాకిస్తాన్ దౌత్య పరంగా వాణిజ్య పరంగా దెబ్బ కొట్టే పని ఆల్రెడీ మోడీ గారు స్టార్ట్ చేశారు. ఇలా పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటంటే అండి, ఒక్క రోటీ కోసం 10 మంది కొట్టుకునే పరిస్థితి. గెలిచినోడు తింటాడు, ఓడిన వాడు ఉపవాసం ఉంటాడు, ఆ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇందాక మీ రిపోర్టరు ఎల్ఓసి నుంచి ప్రజెంట్ చేశారు. నేను అభినందిస్తున్నాం మీ ప్రయాణాన్ని. ఎల్ఓసి పోయి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక చెప్పిన విషయాలు అక్కడ ఉన్నాయి. నేను ఇందాక లాస్ట్ టైం నాకు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పాను, ఎల్ఓసి దగ్గర ప్రజలు ఒకప్పుడు పాకిస్తాన్ కి స్లీపర్ సెల్స్ గా పనిచేసిన వాళ్ళే నిజానికి, కానీ ఇలా రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ ఇది ఖాళీ చేయాలా, పాకిస్తాన్ వాడు వస్తే వాడి సంగతి చెప్తా అని చెప్పేసి కసిగా ఉన్నారు కాశ్మీరీలు. నిజంగా కూడా కావాలంటే బయట తీసుకోండి. మీరు ఇందాక నేను మాట్లాడుతున్నప్పుడు ఇందాక బయట చెప్తాను, కానీ ఇదే ఫోన్ లో జూమ్ లో ఉన్నాను కాబట్టి మీకు వీడియోలు పంపలేకపోతున్నాను. 2-3 వీడియోలు అండి. ఏదో కాశ్మీర్ ప్రధానమంత్రి ఆర్మీ చీఫ్, కాశ్మీర్ మా వెన్నుముక, కాశ్మీర్ మా నరవని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే పాకిస్తాన్ ప్రజలే కౌంటర్ ఇస్తున్నారు, భారతీయులు కాదు. పాకిస్తాన్ ప్రజలే. ఒక మహిళ ఓ పిల్లాన్ని ఎట్టుకొని ముట్టిగా నువ్వు వాటర్ ఇవ్వలేవు, నువ్వు నీకు కాశ్మీర్ కావాలని అడుగుతుంది. ఒక పాకిస్తాన్ రైతు అడుగుతున్నాడు, నా పంట పొలానికి వాటర్ ఇవ్వు, తర్వాత కాశ్మీర్ అడుగుతుందని చెప్పేసి వీడియోలు చేసి పెడతా ఉన్నారు. అంటే పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం పట్ల, పాకిస్తాన్ పాలకుల పట్ల అంత కసిగా అంత కోపంగా ఉన్నారు. దానికి కారణం మీ కళ్ళ ముందు కనపడుతున్న బిఎల్ఎఫ్ పోరాటం. నేను చెప్తున్నా, పాకిస్తాన్ ఆ పరిస్థితిలో ఉంది. సపోర్ట్ పరంగా చూసుకున్నా భారత్ కి అవునన్నా కాదన్నా ఇజ్రాయెల్, అమెరికా, రష్యా ఇలాంటి అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు అవన్నీ కూడా ఏ స్థాయిలో ఉంటే మనం ఊహించుకోవచ్చు. అలాంటి దేశాల సపోర్ట్ ఉంది భారత్కి. పాకిస్తాన్కి అటు చైనా కూడా సపోర్ట్ చేయనంటుంది. మరి ఏ ఉద్దేశంతో? ఇంకో విషయం మాట్లాడుకోవాలి, టర్కీకి భూకంపాల సమయంలో భారత్ మందులు, ఆహారం అదంతా కూడా పంపిణీ చేసింది. అలాంటి టర్కీ ఈరోజు భారత్పై ప్రయోగించేందుకు క్షిపణులు, డ్రోన్లు పాకిస్తాన్కి పంపుతోంది. ఎలా చూడాలి? మంచితనం అన్ని చోట్ల పనికిరాదా? అంటే పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, భారతదేశం కనుక వచ్చి తన మీద దాడి చేస్తే చైనా, టర్కీ దాన్ని సపోర్ట్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేసింది యాక్చువల్గా. కానీ అందుకనే భారతదేశానికి తను తొందరపడి యుద్ధం చేయకుండా భారతదేశానికి కవించే పని చేసింది. ఎల్ఓసి దగ్గర కాల్పులు జరపడం కావచ్చు, మితిమీరిన వ్యాఖ్యానాలు చేయడం కావచ్చు, వాళ్ళన్ని వ్యాఖ్యానాలు చేశారు కదా. మనోళ్ళు ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యారు. చూడండి ఎంత తెలివిగా మన వాళ్ళు బిహేవ్ చేశారో. ఒక్కదానికి కూడా రెస్పాండ్ కాదు. మన మోడీ గారు కానీ, మన క్యాబినెట్ మంత్రులు కానీ ఎవరు ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ ట్రాప్ మీద మనకు తెలుసు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళని మనం ఏం చేయకుండా మౌనంగా ఉండి దెబ్బ కొట్టాలనుకున్నాం, దెబ్బ కొట్టాం. ఇవాళ చైనా కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ సపోర్ట్ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ కనుక చైనా సపోర్ట్ చేస్తే ప్రపంచం ముందు చైనా విలన్ నిలబడింది. మీరు అన్నట్టు టర్కీకి మనం సాయం చేసామా లేదా గుర్తుందా లేదా పక్కన పెడితే, ఒకవేళ పాకిస్తాన్ కనుక టర్కీ ఇవాళ సపోర్ట్ చేస్తే ప్రపంచం ముందు విలన్ గా నిలబడింది. చివరికి పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, ముస్లిం దేశాలకు కూడా, ఈవెన్ పక్కనే ఉన్నటువంటి తాలిబాన్లు కూడా మేము సపోర్ట్ చేయం, అవసరంతో పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేస్తాం భారత్తో కలిసి అని చెప్తున్న పరిస్థితి. మనం దౌత్యపరంగా బాగా సక్సెస్ అవుతున్నాం, పాకిస్తాన్ అస్త దిగ్బంధనం చేస్తున్నాం. మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనం చూస్తూ ఉంటే చాలు, పాకిస్తాన్ మన కళ్ళ ముందే సర్వనాశనం అయిపోతూ ఉంటది. పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ప్రజలే చితక్ కొట్టేసి బయట దేశానికి పంపించేస్తారు.
బంగ్లాదేశ్ లో right. ఏ పరిస్థితి అయితే నెలకొందో, శ్రీలంకలో గతంలో ఏ పరిస్థితి మనం చూసామో, ఇలా పాకిస్తాన్ లో కూడా అదే పరిస్థితి ఉంది. తమ పదవులు కాపాడుకునే దానికోసం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునార్ వీరిద్దరూ కలిసి పన్నిన కుట్రే కాశ్మీర్ లో ఉగ్రదాడి. కేవలం తమ పదవులు కాపాడుకోవటం కోసం పాకిస్తానీయులను, పాకిస్తాన్ ప్రభుత్వంగా వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఆపుకునే దానికోసం చేసిన పెద్ద కుట్ర. దాన్ని భారతదేశం గమనించింది, గట్టిగా బుద్ధి చెప్పింది, గట్టిగా మామూలు కాదు. ఇలా పాకిస్తాన్ లో నేనే చెప్పాను కదా, ఒక రొట్టె కోసం 10 మంది కొట్టుకుంటున్న పరిస్థితి. రైట్ గెలిచేవాడు కార్తిక్ తింటాడు,